సప్త సముద్రాలు దాటి ఎపిసోడ్ 2 ఎవరా అమ్మాయి? బైక్ స్టార్ట్ చేస్తున్న ఆరాధ్యాన్ని పిలిచి కర్చీఫ్ చేతిలో పెట్టిన అతను వెనక నుండి అర్జున్ అని ఎవరో పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనీసం థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోయిన నా చెవుల్లో అర్జున్ అన్న పేరు పదే పదే వినిపిస్తుంటే అర్జున్, ఆరాధ్య అనే పేర్లు తన్మయంగా నా నోటి నుండి వచ్చేశాయి. శిలా విగ్రహాల్లా నిలబడి నాలో నేనే నవ్వుకుంటున్న నన్ను పిచ్చిదాల్లా చూసిందాను. గత వారం రోజులుగా నా వాటం ఎందుకు అలా ఉందో పాపం దానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుంది. హలో మిస్ పార్వతి, మీ దేవదాస్ వెళ్ళిపోయాడు కానీ కాస్త నన్ను మా ఇంట్లో పాడే బెక్కిరిస్తూ అంది అను. అదలా అనగానే నా కళ్ళు కంగారుతో పెద్దవయ్యాయి. ఏం మాట్లాడుతున్నాను? తడిపడుతూ అడిగాను నేను. చేసిన రిహార్సల్స్ చాలు కానీ మర్యాదగా విషయం ఏంటో చెప్పు అని చేతులు కట్టుకుంటూ అడిగింది అను. ఎందుకో అను దగ్గర దాచాలి అనుకోలేదు నేను. అందుకే విషయం మొత్తం చెప్పేశాను. ఏంటిది, మొహం చూసి ప్రేమ అనుకుంటూ తిరుగుతున్నావా? మన ఏజ్ ఏంటి, నువ్వు అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోవడమేంటి అని కోపంగా అడిగింది అను. తను నిబ్బి అనగానే కోపం వచ్చేసింది నాకు. నువ్వలా మాట్లాడితే ఊరుకోనను. ఏ మొహం చూసి ప్రేమ పెళ్లి అనుకుంటే తప్ప? పైగా ఈ ఏజ్లో ప్రేమించకూడదా? మరి మనకు 18 years వచ్చేసరికి మన అమ్మ నాన్న ఎవరో ఒకరిని తెచ్చి ఎదురుగా కూర్చోబెట్టి మొహం చూసి నచ్చాడో లేదో చెప్పు అంటారుగా. అప్పుడు కూడా మనం అదే మొహం ఓ 2 క్షణాలు చూసి నచ్చాడు అనగానే పెళ్లి చేసేస్తారు కదా. మరి దాన్ని కూడా ఇలా నిబ్బి అంటావా అని కాస్త కోపంగా అడిగాను నేను. నా మాటలకు ఒక్క క్షణం సైలెంట్ అయిపోయిందాను. అది కాదారు, అక్కడ మన అమ్మ నాన్న అన్నీ ఆలోచించి మనకి సరిపోయే వాళ్ళని వెతికి వాళ్ళల్లో మనకి నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఇక్కడ అతనెవరో ఎలాంటి వాడో తెలుసుకోకుండా నువ్విలా తిరగడం ఏం బాలేదు. జస్ట్ అతను ఒక 5 రోజులు కనిపించకపోతేనే నువ్వెలా తయారయ్యావో తెలుసా? ఇక ఈ ప్రేమ అంటూ తిరిగావంటే నీ చదువు స్పాయిల్ అయిపోతున్నారు. అందుకే చెప్తున్నాను అని నెమ్మదిగా చెప్పిందాను. పాపం దాని బాధేంటో అప్పుడు అర్థమైంది నాకు. నా గురించి ఆలోచిస్తున్న దాని ప్రేమకి వెంటనే దాన్ని హక్ చేసేసుకున్నాను. నువ్వేం బాధపడకను, నేను నా స్టడీస్ని అస్సలు డిస్టర్బ్ అవనివ్వను. అయినా నేనేం ప్రేమ అనుకోవడం లేదు. జస్ట్ అతనికి అట్రాక్ట్ అయ్యానంతే. అతను ఎలానో మన కాలేజే కదా, సో సరదాగా అతని గురించి తెలుసుకుంటాను. నిజంగానే అతను నా కోసమే అనిపిస్తే మాత్రమే ప్రేమిస్తాను. ఒకవేళ ప్రేమించినా నా చదువు అయ్యే వరకు అతనికి చెప్పను, ప్రామిస్ అని దానికి ధైర్యం చెప్తూ అన్నాను. నా మాటలకు అను కన్విన్స్ అయింది. ఇక ఇద్దరు అక్కడి నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఆ తర్వాత రోజు నుండి ప్రతి లీజో పీరియడ్లో అర్జున్ క్యాంపస్కి వెళ్లేదాన్ని. నాకు తోడుగా అను కూడా వచ్చేది. అతను బయటే ఉంటే దూరం నుండి అతన్ని గమనించేవాళ్ళం. కొన్నిసార్లు తనకి క్లాసెస్ ఉంటే పెద్దగా కనిపించేవాడు కాదు. అలా మా ఉరుకులు పరుగుల్లో ఓ వారం గడిచిపోయింది. ఆ వారంలో అర్జున్ గురించి అంతగా ఏమీ తెలియలేదు అని చెప్పాలి. ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటూ తన లోకంలో తను ఉంటుంటే మాకైనా ఎలా తెలుస్తుంది? పుస్తకాలు, క్లాసులు, తనకున్న 4-5 ఫ్రెండ్స్, అప్పుడప్పుడు బాస్కెట్బాల్, ఇవే అర్జున్ లోకం. అతనికి బీచ్ అంటే చాలా ఇష్టమని వాళ్ళ మాటల్లో తెలిసింది నాకు. అప్పుడప్పుడు అతని వాళ్ళకం చూస్తే డౌట్ వచ్చేది నాకు. అతనికి ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయేమో అని. ఎప్పుడు చూసినా పుస్తకాలతోనే ఉంటాడు కాబట్టి అది నిజం అయి ఉండదులే అని అనుకున్నాను. అలా ఓ రోజు ఎప్పట్లా అతని వెనకే క్యాంటీన్కి వెళ్ళాం నేను అను. పాపం నా విషయం చెప్పినప్పటి నుండి అను నా వెనకాలే తిరుగుతోంది తోడుగా. ఇద్దరం అర్జున్ వాళ్ళు కూర్చున్న టేబుల్కి వెనక టేబుల్లో కూర్చున్నాం. వాళ్ళంతా ఏవో అవుటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మా అర్జున్ మాత్రం ఎప్పట్లా మౌనంగా కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. ఇంతలో మా పక్కనే ఏదో గొడవ మొదలైంది. చూస్తే మా క్లాస్ వాళ్ళు అర్జున్ క్లాస్మేట్స్. మావి క్యాంపస్లు వేరే వేరే అయినా క్యాంటీన్, గ్రౌండ్, లైబ్రరీ లాంటివి మ్యూచువల్గానే ఉంటాయి. దానితో అప్పుడప్పుడు స్టూడెంట్స్ మధ్య క్లాషెస్ కామన్. ఇప్పుడు కూడా అలాంటి గొడవే జరుగుతుంది అక్కడ. వాళ్ళలో వాళ్ళు ఏవో అనుకున్నారంట. ఇక గొడవ మొదలై కొట్టుకునే వరకు వెళ్ళింది. అక్కడ చుట్టూ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నా అంతా ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి చూస్తున్నారు తప్ప ఒక్కరు ముందుకు రావడం లేదు. కనీసం వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఆపడం లేదు. మరోపక్క వాళ్ళేమో రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఈ ఇష్యూ ఖచ్చితంగా ప్రిన్సిపల్ వరకు వెళ్తుందని ఫిక్స్ అయిపోయారు అందరూ. అప్పుడొచ్చాడు అర్జున్. నిమిషంలోనే పెద్దదైపోయిన గొడవని కష్టపడి ఆపుతున్నాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చారు. కాసేపటికి గొడవ ఆగింది. కానీ ఆ ప్రాసెస్లో అర్జున్ పక్కకి పడిపోవడంతో తన భుజానికి, తలకి దెబ్బలు తగిలేశాయి. అది చూడగానే ఒక్క క్షణం కంట్రోల్ తప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళబోయాను. కానీ అను నా చెయ్యి పట్టుకుని ఆపి ముందుకు చూపించింది. చుట్టూ అందరూ అబ్బాయిలే. అది చూసి వెనక్కి వెళ్ళిపోయాం ఇద్దరం. మరో అరగంటకి
అంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి చెదిరిపోయారు. కేవలం గొడవ పడిన సీనియర్స్, జూనియర్స్, అర్జున్ గ్యాంగ్ వాళ్ళకి కాస్త దూరంలో మేమిద్దరం, మాతో పాటు కొంతమంది అమ్మాయిలు ఉన్నామంతే. అర్జున్ వాళ్ళందరితో ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఒక్కొక్కసారి అరుస్తుంటే మరోసారి సైలెంట్ అయిపోతున్నారు. వాళ్ళ మాటలు ఏమీ వినిపించడం లేదు. కానీ నాకు ఆ క్షణం అర్జున్లో కనిపించని మరో కోణం ఉందని మాత్రం అర్థమైంది. ఎప్పుడూ మౌనంగా ఉంటూ తన పనేదో తను చేసుకునే అర్జునేనా అనిపించింది నాకు. మొత్తానికి వాళ్ళందరి గొడవ సెటిల్ చేసి ఒకరితో ఒకరికి హగ్స్ కూడా ఇప్పించేశాడు మా అర్జున్. ఇంకా అంతా ఓకే అనుకున్న టైంకి అక్కడికొచ్చాడు ప్యూన్. అతనేం చెప్పాడో కానీ అటు సీనియర్స్ ఇటు జూనియర్స్ ఇద్దరూ ఒక్క క్షణం భయపడ్డారు. అది చూసి ప్యూన్ని పంపేసి వాళ్లతో పాటు ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళాడు అర్జున్. మేము ఏం జరగకూడదు అని భయపడ్డామో అదే జరిగేసరికి ఆ విషయం తెలిసి అక్కడికి వచ్చిన అందరూ భయపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. మా ప్రిన్సిపల్ కొత్తగా జాయిన్ అయ్యారు. చాలా స్ట్రిక్ట్. చిన్న చిన్న విషయాల్ని సీరియస్గా తీసుకునే ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని ఎంతవరకు తీసుకుని వెళ్తాడు అన్న కంగారు ఒకవైపు. అయితే వాళ్ళకి తోడుగా అర్జున్ కూడా వెళ్ళాడు కాబట్టి ఎక్కడ తన మిస్టేక్ కూడా ఉంటుందనుకుంటాడో అని భయం ఇంకోవైపు. నెమ్మదిగా అందరం ప్రిన్సిపల్ ఆఫీస్ ముందుకు చేరి వాళ్ళు బయటికి ఎప్పుడొస్తారా అని చూస్తున్నాం. ముందు లోపల నుండి చిన్నగా కేకలు వినిపించినా తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. సుమారు మరో 20 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. అందరి మొహాలు డల్గా ఉన్నా అర్జున్ మాత్రం నార్మల్గానే ఉన్నాడు. లోపల ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది. అప్పుడే అందరి చేతిలో ఉన్న వైట్ పేపర్ ఒకటి కనిపించింది మాకు. డిబార్ చేసేసారేమో అని ఫిక్స్ అయిపోయాం. ఇంతలో ఏం జరిగిందిరా లోపల అని అడిగాడు అర్జున్ ఫ్రెండ్ వంశీ. నథింగ్ సీరియస్, ఆయనకంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం చేసుకున్నారు అని సౌమ్యంగా అన్నాడు అర్జున్. మరి వాళ్ళ చేతుల్లో ఆ పేపర్స్ ఏంటి అని అడిగాడు వంశీ. నువ్వే చదువు చూడు అని నవ్వుతూ అన్నాడు అర్జున్. ఒకటి చేతిలో పేపర్ తీసుకుని చదివిన వంశీ 1 వీక్ సస్పెండ్ చేశారా అని ఆశ్చర్యంగా అన్నాడు. అవునన్నా, అసలైతే ఆయన టీసీ ఇచ్చి రెడ్ స్టాంప్ వేసేస్తాను అన్నారు. కానీ అర్జున్ అన్నే చాలా కష్టంగా ఒప్పించి ఈసారి ఇలా జరగదని తను బాధ్యత తీసుకున్నాడు అని అర్జున్ని హక్ చేసుకుంటూ చెప్పాడు మా క్లాస్ శ్రీను. ఇట్స్ ఓకేరా, ఇంకోసారి ఇలా చిల్లర్గా బిహేవ్ చేయకండి, మనకి మంచి భవిష్యత్తు ఉంది అని నవ్వాడు అర్జున్. ఎక్కేశాడు. అక్కడే నా మనసులో మరో 10 మెట్లు పైనే ఎక్కేశాడు. తనకు అసలు సంబంధమే లేని విషయంలో తనే బాధ్యత తీసుకున్నాడు అంటే అతని మనసు ఎలాంటిదో అక్కడే అర్థమైపోయింది నాకు. ఇక అక్కడి నుండి అందరం బయటకు వచ్చేసాం. అర్జున్ కూడా తన ఫ్రెండ్స్తో గ్రౌండ్ వైపు వెళ్తున్నాడు. వెళ్తున్న తనని దూరంగా నిలబడి చూస్తున్న నా కళ్ళు మరో నిమిషం పెద్దవైపోయాయి. కారణం, అర్జున్ని వెనక నుండి ఎవరో అమ్మాయి గట్టిగా హత్తుకుంది. ఆ బీచ్లో కనిపించిన అమ్మాయి ఏమో. అర్జున్ ఎలాగో ఏమీ మాట్లాడలేడు. మనమే ఈడ్చి తన్నుదాం అనుకున్న నా ఆశని తొక్కేస్తూ వెనక్కి తిరిగిన అర్జున్ ఆ అమ్మాయిని నవ్వుతూ హక్ చేసుకున్నాడు. ఎప్పుడూ ఒక్క అమ్మాయితో మాట్లాడినట్టే కనిపించని అర్జున్ అలా ఒక అమ్మాయిని హక్ చేసుకోవడం చూడగానే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చేరాయి. అను కూడా ఆ దృశ్యాన్ని షాకింగ్గా చూస్తోంది. అప్పుడే నా కళ్ళల్లో నీళ్లు కనిపించాయి అనుకుంటా. గట్టిగా నా చెయ్యి పట్టుకుని నా వైపు చూసి, ముందే చెప్పాను కదా అర్జున్ జీవితంలో ముందే ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవే అని, ఇప్పుడు చూడు అంటూ నా కన్నీళ్లు తుడిచింది. పాపం, దానికేం తెలుసు నా కన్నీళ్లు ఆ అమ్మాయిని చూసి కాదు, ఆ అమ్మాయి చుట్టూ అల్లుకున్న అర్జున్ చేతుల్ని చూసి అని. పోనీ తను అర్జున్ సిస్టర్ ఏమో ఆరు, నా బాధని తగ్గించాలని అడిగినట్టుందాను. వాళ్ళని చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందాను? కష్టంగా నీళ్ళు ఆపుకుంటూ అడిగాను నేను. తల అడ్డంగా ఊపిందాను. ఇక్కడ ఉండలేకపోయాను నేను. గట్టిగా కళ్ళు బిగబెట్టి వెనక్కి తిరిగి నా క్లాస్ వైపు పరిగెత్తాను. నా వెనకే పిలుస్తూ వస్తోందాను. కాని తన మాటలు వినే పరిస్థితిలో నేను లేను. నా అర్జున్ నాకు కాకుండా పోతాడన్న భయం మొదలైంది నాలో. ఎవరా అమ్మాయి? తనకి నా అర్జున్కి ఏంటి సంబంధం? అసలు తర్వాత ఏం జరిగింది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. Like, share and subscribe to our channel for more interesting stories. Thank you.